అవినీతిలో మునిగిపోయి రేపు మాపో జైలు. అరే కవిత పేరు ఫస్ట్ అని చెప్పినావు. రేపు మాపో జైల్లోకి పోయే కవిత, జగదీశ్వర్ రెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 2వ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు, అక్కా చెల్లెళ్ళు నవ్వుకుంటూ ఇవాళ పెళ్లిళ్ళకి పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు, సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు. 30 లక్షల ప్రతిరోజు 11 కోట్ల బర్త్డే చెప్పినా నువ్వు. ప్రతిరోజు 10 లక్షల రూపాయలు, 10 కోట్ల రూపాయలు భారంగా భావిస్తలేము మేము. మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్లకు ఇవాళ రోజు నెలకు 200-300 రూపాయలు మిగిలిస్తున్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం. 2 మాసాల లోపే గ్యాస్ సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమైనది ఏంటంటే మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసినాం. ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండే. కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అనే 82 ఏళ్ల ముసలా యంగ్ యువకుని పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ కరెంట్లో కొనుగోలులో, ప్లాంట్ల నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాలు పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఏడ దాచుకున్న పోలీసు వాళ్ళు వయసును చూడరు. 9 ఏళ్ళైనా అరెస్ట్ చేసి జైలు వేస్తారు. ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డితో పాటు ఆ దివాళా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజ్వీ లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఫ్రీ కరెంటు వెంకరెడ్డి గారు అన్నారు, ఆయన దగ్గరికి పోండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నావు. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే మీ ఫామ్ హౌజులు, ఇండ్లు అన్నీ కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే రైతు బంధు పడట్లేదు అంటారు. ఇంకా ఇప్పటిదాకా రైతు బంధు పడట్లేదు, మమ్మల్ని అడుగుతున్నారని. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇందా కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నావు? మేము మాట్లాడాలంటే వాళ్ళకంటే నోరెక్కువ ఉంది. కానీ మా పార్టీ ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ 64 గెలిచినాం, 10 సీట్లు తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం, 300 ఓట్లతో కూడా ఓడిపోయినాం. చేవెళ్ళ ఇవాళ మంచి పనులు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో 100 సీట్ల పైన గెలుస్తాం. పార్లమెంట్లో 13-14 సీట్లు గెలుస్తాం. అండ్ బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి ఛాన్సే లేదు. రెండవది ఒకటే చెప్తున్నా, తొందరపడకపోతే 47వ రోజు మా గవర్నమెంట్ 47 రోజుల కింద అంటే 120 ఏళ్ళు మీ దరిద్ర పాలన ఎట్లా భరించిన 4 కోట్ల మంది. అందుకని ప్రజలకు చెప్తున్నా, ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో డిఫైడ్ రాకుండా బుద్ధి చెప్పండి ప్రజలారా. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి లండన్లో మాట్లాడే మాటలు తప్పుపడుతున్నారు. లక్షల మంది 32 లక్షల మంది 60 మొత్తం ఆంధ్రప్రదేశ్ పడితే 32 లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు. ఆ రోజు 32 లక్షల ఇల్లు కట్టాం. ఇందిరమ్మ ఇల్లు ఆ రోజు 2004లో 1,00,000 అంటే ఇవాళ 10 లక్షలతో సమానం. నువ్వు ఒక్క ఇల్లు కట్టని సన్యాసివి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తావా? సీఎం రేవంత్ రెడ్డి 100 అడుగుల లోతులో పాత పెడతానని చెప్పి పార్లమెంట్ ఎన్నికలు 100 కాదు, మాకు ఓపిక ఉంటే 200 అడుగుల లోతులు. వాడు దోచుకున్న దోపిడికి 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా మేడిగట్ట పిల్లలు కూలిపోతే 3 ఏళ్ళకే 70 ఏళ్ళ కింద సాగర్ కింద ఒక లైన్ సిమెంట్ మరకు కూడా గిద్దపడలేదు. అలాంటి ప్రాజెక్టు కంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి వాళ్ళ దగ్గర మాటలు లేక నా డౌట్ ఏంటంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్, సంతోష్, సరే పెద్ద మనిషి అంటే కాలిరి హాస్పిటల్ ఇంట్లో వండుకున్నాడు. ఈ 3-4 ఎప్పుడు ఏమవుతుందా, ఎప్పుడు మెంటల్ హాస్పిటల్ పోతారా మాకు కూడా డౌట్ ఉంది. దానికంటే హాస్పిటల్ మెంటల్గా జాయిన్ కాకముందే మంచి ఫిజిషియన్ చూపించుకొని యశోదలో జాయిన్ కండి. టీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది అన్నీ చెప్పిన కదా. చీలిపోతే నేనలే కాదు, టీఆర్ఎస్ పార్టీని నేను చీలిపోతానులే. మొదటి సమావేశాల ముందు రోజు అసెంబ్లీ లాబీలో ఈ చిల్లర మేనేజ్మెంట్ కోటాలు వచ్చిన కేటీఆర్ కానీ హరీష్ గారు కానీ ఒక తప్పుడు మాట మాట్లాడాడు. 64 సీట్లతో ఒక్కొక్క సీటు 70,000 మెజార్టీతో గెలిస్తే మీరు దోచుకున్న డబ్బుతో కొన్ని సీట్లు గెలిచాను. మాకు సమయం లేక టికెట్లు ఆలస్యమై మేము 80 అనుకుంటే తక్కువ వచ్చినాయి. కానీ మేము మంచి పనులు చేసి మరోసారి 100 గెలుస్తాం. కానీ ఈ తప్పుడు ఎమ్మెల్యేలని, ఎంపీలని, సర్పంచులు కొని అలవాటు ఉన్న ఈ దరిద్ర పార్టీ నాయకులు 6 నెలలు ఉంటుంది, 10 సంవత్సరం ఉంటుంది అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అందుకు నేను చెప్పిన మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలా కేటీఆర్, హరీష్ తప్ప ఎవరు ఉండకపోతున్నాయి అని మేము చేయం. మంచి కోవర్ట్ ఆపరేషన్ జరుగుతుంది కాంగ్రెస్ లో అని చెప్పేసి. కోవర్ట్ ఆపరేషన్ ఏం లేదు, కోవర్ట్ కాదు. అందులో
కడుపులో కత్తులు పెట్టుకొని హరీష్ సంతోష్ కేటీఆర్ ఎప్పుడే ఇన్సిడెంట్ జరుగుతుంది ఎప్పుడు పొడుచుకుంటారో అర్థమవుతలేదు మాకు. అన్ని కోటలు అండం ఉన్నాయి. మా దాన్ని అందరం మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక టీం లీడర్గా టీం మెంబర్తో కష్టపడి పనిచేస్తున్నాం. మేనిఫెస్టో ఎప్పుడైనా రివ్యూ చేసుకున్నాడా? ఇవాళ మేము ఇవాళ 47వ రోజే మేనిఫెస్టో మేము 3 గంటలు రివ్యూ చేసుకున్నామంటే అది కాంగ్రెస్ పార్టీ.